తెలివైన దాన్ని నేనే కాదు దునియాలో ఎవ్వరు మోసం చేయలేరు. థ్యాంక్ యూ. చూసారా నేను తెలివైన దాన్నని ఎలా కనిపెట్టిందో. ఒసేయ్ తింగరనా బంగారం, అది మన్న కనిపెట్టం కాదే, దాన్ని మనం జాగ్రత్తగా కనిపెట్టాలి, లేదంటే పెద్ద బొక్క పెట్టేట్టుంది. ఏ పిల్ల, మా చందా తీసుకొని కూపన్లేవు. అలాగే. అరే సత్తి రాయరా. ఇందా. అవును, మాకు ప్రైజ్ తగిలిందో లేదో ఎలా తెలుస్తుంది? గడబ్బాల సిటీలున్నాయి, గవిది అన్ని నీకే తెలుస్తాయి. అలాగే. తొందరగా ఓపెన్ చేయి. అయ్యో. నాకు మిక్సీ తగిలింది. ఎక్కడ తగిలిందక్క? దెబ్బలేమైనా తగిలాయా? నీ బొందే. నాకు ప్రైజ్ కింద మిక్సీ వచ్చింది. అలాగా, నాకు గ్రౌండ్ వచ్చిందక్క. గ్రౌండా? గ్రౌండ్ ఏంటి? గ్రౌండ్ రౌండ్ కాదే, గ్రైండరే. నాకు చూడవే వాషింగ్ మిషన్ వచ్చింది. ఏ బుజ్జి, నాకు టీవీ వచ్చింది. ఇంత చిన్న వయసులో మీకు టీవీ రావడం ఏంటండి? అది టీవీ కాదే, టీవీ వచ్చింది, ప్లాస్మా టీవీ. అలాగా? అయ్యో. ఇదిగో పిల్ల, మాకొచ్చిన ప్రైజ్లని చక్క ఇచ్చేసి. చేతులు చాపండి. ఇంకో నీకు మిక్సీ, ఇంకో నీకేమో టీవీ, ఇంకో నీ గ్రైండర్, ఇంకో నీ వాషింగ్ మిషన్. సరిపోయిందా పెద్ది? ఏంటే సరిపోయేది? కామెడీ చేస్తున్నావా? నాకు మండిందంటే మడత పెట్టి మసాలా దంచినట్టు దంచేస్తాను. ఏమనుకుంటున్నావో? బయటిది. ఏంది తీసేది? నేనేం చెప్పినా? ఏం చెప్పినావే? పీటిలో ఏదొస్తే అది ఇస్తా అన్నా. అవును అన్నా. అవి తగిలే కాబట్టి అయ్యే ఇచ్చిన. అంటే నువ్విస్తానంది ఈ కాగితం బొమ్మలా? లేకుంటే నువ్వు ఇచ్చిన 500కి వజ్రాలు ఇస్తారు. మోసం దాకా కుట్ర. ఏందే మోసం? ఎక్కువ మురిగినామనుకో పిల్లల్ని ఎత్తుకోబోతున్నామని చెప్పి రాళ్ళతో కొట్టిద్ద. జాగ్రత్త. ఇది మోసం చేసిన విషయం అత్తయ్య గారికి తెలిసిందనుకో మన్ని చంపేస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.